నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఒంగోలు కొత్తపట్నం రహదారిలోని బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన బ్రిడ్జిని రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం, ఎస్టిమేషన్స్, చేపట్టిన పనులు తదితర వివరాలను R&B అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న బ్రిడ్జి సేఫ్టీ వాల్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని R&B అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కొత్తపట్నం మండల కేంద్రంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యం కల్పించేలా 70 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా R&B అధికారులను ఆదేశించారు. మండలంలోని సూరారెడ్డిపాలెం సమీపంలో రైల్వే గేట్ సమీపంలో R&B ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైల్వే గేట్ 199వ వద్ద నిత్యం రైళ్ల రాకపోకలతో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గతిశక్తి ప్రాజెక్టులో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించాలని R&B అధికారులు కలెక్టర్కు వివరించారు. భూసేకరణ అంచనాల తయారీలో కొంత జాప్యం ఏర్పడడంతో రైల్వే గేటు ప్రాంతాన్ని కలెక్టర్ R&B అధికారులతో కలిసి పరిశీలించి త్వరితగతిన అంచనాలు రూపొందించిన రైల్వే అధికారులకు అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట R&B SE శ్రీ దేవానందం, EE శ్రీ గోపీ నాయక్, తహసీల్దార్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది NCRF నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రోగ్రామ్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. గతిశక్తి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ సెంట్రల్ వస్తుంది. మనకి ఎంత డివైడర్ పార్ట్ వచ్చి డివైడర్కి దీనికి గ్యాప్ వస్తుంది. సీసీ రోడ్డు దీనికి డివైడర్ అయిపోయింది. సీసీ రోడ్డు గ్యాప్ ఏదైనా హై ప్రయారిటీ గతిశక్తి నేరుగా PM ఈరోజు వర్షం ఉందని స్టార్ట్ చేయాలి. అక్కడ ఎగ్జిస్టింగ్ R&B రోడ్డు ఉంది కాబట్టి మ్యాక్సిమం అందులో నేను సర్వీస్ రోడ్డు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉప కులపతిగా DVR మూర్తి ఒంగోలు క్యాంపస్లోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ వీసీగా ఇప్పటి వరకు వ్యవహరించిన మారెడ్డి అంజిరెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యుడు, ప్రస్తుతం డీన్గా విధులు నిర్వహిస్తున్న మూర్తి నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రిజిస్ట్రార్ B హరిబాబు, FO KV కృష్ణారావు, డీన్ T వెంకటేశ్వరరెడ్డి, CE KVN రాజు, ప్రిన్సిపల్ రాజమోహన్ రావు, బోధనేతర సిబ్బంది మూర్తికి అభినందనలు తెలిపారు. Thank you. Exactly.
ప్రస్తుతానికి ఉన్న 16 కోర్సులు ఉన్నాయని చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఇంకా కోర్సులు పెంచుకోవాలి. అది పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే స్టాఫ్ ఒక పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టాఫ్ లేకుండా అయిపోతుంది. స్టాఫ్ లేకపోతే కోర్సెస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ రారు. ఈ రెండు ఒకదాని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అందుకని కోర్సెస్ స్టార్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు, దాంట్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ స్టాఫ్ లేకుండా కోర్సెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, పొద్దున్న స్టూడెంట్ మళ్ళీ మా మీద వచ్చే ఇబ్బంది ఉంది కనుక దానికి ప్రయత్నం చేస్తాం. మేము కోర్సెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం, స్టూడెంట్స్ని ఎక్కువ మంది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ బాధ్యత స్టాఫ్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత స్టేట్ గవర్నమెంట్కి ఉంది, పర్మనెంట్ స్టాఫ్ని ఇవ్వాల్సింది. స్టేట్ గవర్నమెంట్ పోస్టులు శాంక్షన్ చేస్తే ఎన్ని డిపార్ట్మెంట్లైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అది ఇబ్బంది కాదు మనకి. అది అయితే అదే కోర్సెస్ ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే పాత కోర్సెస్లా కాకుండా కోర్సెస్ మోడర్నైజ్ చేసుకుని కొంత అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే వెళ్తే ఏమవుతుందంటే కోర్సెస్ మార్కెట్లో బాగా ఉపయోగపడితే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కనుక అటువంటి కోర్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సాంప్రదాయంగా ఉన్న కోర్సులు కూడా మనం ఎంకరేజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అది మనం మర్చిపోకూడదు. మనం అంటే పాత కోర్సెస్ అవసరం లేదన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ అది పనికిరాదు. రెండు కలుపుకుని మనం వెళ్ళవలసిన అవసరం మనకు ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. యూనివర్సిటీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి సార్ ఈ మధ్యకాలంలో. నేను ఇంకా ఇప్పుడే సంతకం పెట్టాను కనుక ఆరోపణలు నేను సమాధానం చెప్పలేను. ఇంకా నేను యూనివర్సిటీలో ఇంకా దృష్టి పెట్టి నేను ఇంకా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఇంకాను ఉన్న తర్వాత నేను ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చినప్పుడు నేను సమాధానం చెప్పగలను. ఎందుకంటే ఆరోపణలు వస్తూ ఉంటే అది ఏ పద్ధతిలో ఉన్నాయని మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు ఇప్పుడు సంతకం పెట్టి వచ్చాను కనుక నేను మీకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. ఇండియా పోస్టల్ ఆధ్వర్యంలో డాక్ చౌపాల్ అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన జిల్లాలోని 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ తెలిపారు. భాగ్యనగర్లోని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టల్ సర్వీసులు ఏమేమి ఉన్నాయనే దానిపై ఈ నెల 24వ తేదీన ఇంకొల్లు, ఒంగోలు, కరవది, కందుకూరు, టంగుటూరు ప్రాంతాల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ మంది పాల్గొని పోస్టల్ శాఖలో ఉన్నటువంటి సర్వీసులను తెలుసుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ప్రజలకు డిజిటల్ పేమెంట్స్తో పాటుగా పోస్ట్మెన్ ద్వారా ఇంటి వద్దకు నగదు చెల్లింపు కార్యక్రమం చేపట్టిందని, ప్రజలు బ్యాంకుకు వెళ్లలేని వారు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసును సంప్రదిస్తే నగదును అందిస్తారని అన్నారు. ఇతర దేశాలకు మన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు పోస్టల్ డాక్ సర్వీసింగ్ కూడా ఉపయోగించుకోవాలన్నారు. 500 రూపాయలు చెల్లిస్తే 1 సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఉంటుందని, ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనుకోని ప్రమాదంలో ఆసుపత్రిలో చేరితే ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తుందని తెలిపారు. అందువల్ల ప్రజలు పోస్టల్ శాఖలో ఉన్నటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా అవగాహన చేసుకోవాలని, అందుకోసం జరిగే సదస్సుకు ప్రజలు తరలి రావాలని కోరారు. పోస్ట్ ఆఫీసులో మనందరికీ తెలిసిందే, పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు మాత్రమే కాదు, పోస్ట్ ఆఫీసులో అన్ని రకాలైనటువంటి పొదుపు పథకాలు కలవు. అందులో ముఖ్యంగా మనకు బాలికల కోసమే రూపొందించబడినటువంటి సుకన్య సమృద్ధి యోజన పథకము, అంటే 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు మాత్రమే ఇది అత్యధిక వడ్డీ కల్పించేటువంటి మంచి స్కీము. ఇది బాలికలకు వివాహ ఖర్చుల నిమిత్తము అత్యధిక వడ్డీని మనం గవర్నమెంట్ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అదేవిధంగా మహిళల కొరకు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే ఒక స్కీమ్ని రూపొందించడం జరిగింది. దానిలో 1,00,000 రూపాయలు మనం పొదుపు చేసుకుంటే 2 సంవత్సరాల తర్వాత దాదాపు 1,16,000 రూపాయలు మనకు ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. ఇది అన్ని స్కీమ్స్లో కంటే అత్యధికమైనటువంటి వడ్డీ ఇచ్చేటటువంటి స్కీము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. నెలవారీ వడ్డీ వచ్చేటటువంటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది, తర్వాత టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి, నెలవారీ పొదుపు చేసుకునే రికరింగ్ డిపాజిట్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ అంటే ఏఈపిఎస్ అంటాము, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆ డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించే విధంలో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనము ఏ బ్యాంకులో ఉన్నటువంటి మన యొక్క అమౌంట్ని కూడా మన పోస్ట్ మ్యాన్ మీ యొక్క ఇంటి వద్దకే వచ్చి ఆయా బ్యాంకుల్లో ఉన్నటువంటి అమౌంట్ని మీ యొక్క కోరిక మేరకు విత్డ్రా చేసి మీకు అక్కడే స్పాట్లో డోర్ స్టెప్లో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్, మనకు టర్మ్ పాలసీస్ కానీ ఈ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ పోస్టల్ ద్వారా 1 నిమిషంలోనే ఎటువంటి పేపర్ లేకుండా పేపర్లెస్ బ్యాంకింగ్ కూడా మనము చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల స్కీమ్స్ని పోస్ట్ ఆఫీస్లో రూపొందించడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా మనము ఈ ఎన్ఆర్ఐస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఫారిన్కి మన పిల్లల్ని విదేశాలకు చదువులకు పంపించడం కానీ అక్కడ రిసైడ్ చేయడం కానీ వాళ్లకు మన వైపు నుంచి
కొన్ని పార్సల్స్ని ఇక్కడ నుంచి మనం పంపిస్తూ ఉంటాం. గతంలో ఎలా ఉండేది అంటే వీటిని మనము ఫారిన్ పోస్ట్ ఆఫీసులకి ఎక్కడ లిమిటెడ్గా ఆ పోస్ట్ ఆఫీసెస్ ఉండేవి, అక్కడికి వెళ్ళి మన యొక్క సామాను తీసుకుని వెళ్ళి అక్కడ ప్యాక్ చేసి చాలా కష్టపడి తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ మాన్యువల్గా తీసుకోవటము, తర్వాత తద్వారా గమ్యస్థానానికి చేరడానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకోవడము, మధ్యలో ఈ చెన్నై కస్టమ్స్ క్లియరెన్స్లో ఇబ్బందులు ఎదుర్కోవడం దృష్ట్యా ఇప్పుడు డాక్ నిర్ణయాత కేంద్రాలని చెప్పేసి మన అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్ నిర్ణయాత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మన యొక్క ఫారిన్ ఆర్టికల్స్ అన్నిటిని కూడా మనం ఇంటి వద్దనే మనము డిజైన్ చేసుకొని ప్యాక్ చేసుకొని మనము బుక్ చేసుకొని పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ని జనరేట్ చేసుకుని మనం పోస్ట్ ఆఫీసులో దగ్గరలో ఉన్నటువంటి మన ఒంగోలు పోస్ట్ ఆఫీస్, ప్రస్తుతానికి మనం ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లా అధికారులతో మాట్లాడారు. దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. న్యాయ సంబంధమైన సమస్యల అర్జీలను పరిష్కరించడంలో అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలన్నారు. 75 ఉన్నాయి. ఇవి అన్నీ కూడా విత్ ఇన్ SLA పీరియడే ఉంటాయనుకుంటున్నాను. సో ఇంకా కూడా ఎట్ టు వ్యూ ఓపెన్ చేయకుండా ఉన్న కేసెస్ లాస్ట్ వీక్ చూస్తే అరౌండ్ 60 కేసెస్ ఉన్నవి. సో ఈసారి ఇట్ ఈస్ 70 తగ్గిపోయింది. బట్ ఐ వాంట్ దిస్ టు బి 0. సో అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తున్నాను. ఇది కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా చెప్తున్నారు. బట్ ఐ వాంట్ ఆల్ ద HODs ఓపెన్ అండ్ సీ యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ R&B కూడా ఇక్కడ లేదు, స్టేట్లో అని ఉంది. సో అప్పటికప్పుడే యూ ఓపెన్ అండ్ సీ యువర్ గ్రీవెన్సెస్. ఫస్ట్ థింగ్, ఉన్న పెండింగ్ కేసెస్ని SLA పీరియడ్, దట్ ఈస్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ గివెన్. మీరు ఆ ప్రాబ్లమ్ని 2 రోజుల సాల్వ్ చేయగలిగితే చేసేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ యువర్ SLA పీరియడ్. సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా విత్ ఇన్ SLA పీరియడ్ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇవి అన్నీ కూడా మీకోసంలో వచ్చిన అప్లికేషన్స్ కాబట్టి గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు దీస్ అప్లికేషన్స్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్. సో ఇప్పుడు అందరూ కూడా ఐ హోప్ HODస్కు మనం ఎలా ఫాలోఅప్ చేయాలి అనేది ఒక వచ్చేసింది. ఇప్పుడు మీరు కొన్ని కేసెస్కి ఇప్పుడు ఈ రోజు చూస్తే there are 3 departments involved, 2 departments involved. పోలీస్ కేసు నుంచి PM రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్, దానికి ఇప్పుడు వారికి పెన్షన్ ఇవ్వడానికి వారు ఆన్లైన్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఒక్కసారి ఎవరైతే కంప్లైంట్స్ ఇక్కడ ఈ స్టేజ్కి వస్తున్నారో వారికి ఇక్కడే 100% ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ట్రై చేసి వారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేప్పుడు జిల్లా అధికారులకు ప్రజల నుండి వచ్చిన సమస్యలతో కూడిన అర్జీలను క్షేత్రస్థాయిలో విచారణ చేసేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. అన్ని శాఖల్లో సిబ్బంది సమృద్ధిగా ఉన్నారని, క్షేత్రస్థాయిలో సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారన్నారు. వచ్చిన సమస్యలను పాజిటివ్గా పరిష్కారం చేయాలని, ఎప్పుడు వచ్చేవేగా అనే నిర్లక్ష్యాన్ని విడనాడి స్వయంగా జిల్లా అధికారులు విచారిస్తే సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుందని జేసీ అన్నారు. సమావేశంలో DRO విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా బాలునికి శ్రవణ యంత్రాన్ని అందజేశారు. ఇంకా ఏదైనా ఏ ఇష్యూ వచ్చినా సరే కైండ్లీ ఇన్స్టెంట్ యువర్ గ్రౌండ్ లెవెల్ పీపుల్ టు విజిట్ టు ఎంక్వైర్ అట్ గ్రౌండ్ లెవెల్. సో అట్లీస్ట్ వాళ్ళ చేత, మన ఎంప్లాయీస్ చేత. ఇప్పుడైతే మనకి డెప్త్ ఆఫ్ స్టాఫ్ అయితే ఎక్కడ లేరండి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సో ఎవరు కూడా నాకు స్టాఫ్ లేదని చెప్పడానికి లేదు. గ్రౌండ్ లెవెల్లో చాలా స్టాఫ్ ఉన్నారు. సో దట్ ఈస్ మై అబ్జర్వేషన్ ఆన్ సాటర్డే. సో ఎవరికి ఏం పని చెప్పినా సరే ఏమీ లేదు, అలా ఉన్నారు. పై నుంచి ఇన్స్ట్రక్షన్స్
సో ఉన్నారు, కాకపోతే సమస్యలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనం ఇంకా ఎంక్వైరీ అంటే డిస్పోజల్ ఎట్లా చేయగలం, ఆ గ్రీవెన్స్ని ఎట్లా మనం చేయగలం అనేది దృష్టి పెట్టాలి. చేయాల్సింది చేయగలం, చేయలేదు ఎట్లాగో మనం చేయలేం. అది ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రాపర్ ఎండార్స్మెంట్, దాన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయడం. అది సో మళ్ళీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. తమ వ్యాపార ప్రకటనలను టీవీల ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేవారు. ఇటీవల తమ వ్యాపార సంస్థల వ్యాపార అభివృద్ధి కోసం కళారూపాల ద్వారా పబ్లిసిటీ చేయించుకుంటున్న ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో ఉపాధి లేక ఇబ్బంది పడే కళాకారులకు వ్యాపార సంస్థలు ఊపిరిపోస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పెద్ద పెద్ద పండుగలప్పుడు ఈ కళాకారులకు చేతి నిండా పని దొరికేది. పండుగల సీజన్ కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 రూపాయలు చేతి నిండా కనిపించేవి. కానీ ఆషాఢ మాసంలో వీరికి అన్సీజన్. ఈ సీజన్లో ఏ పని చేతగాని కళాకారులకు కళా ప్రదర్శనలు లేక పస్తులతో ఇబ్బంది పడుతుంటారు. ఒంగోలులో పలు షాపింగ్ మాల్స్ కళాకారులకు తమ షాపు పబ్లిసిటీ కోసం ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసి సినీ స్టార్ డూపులను ఏర్పాటు చేసుకొని నగరంలో ప్రతి చోట వారి షాపులో ప్రచారం చేస్తూ స్టార్స్ పాటలకు డ్యాన్స్ చేయిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు. అన్ సీజన్లో కళాకారులకు 4 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కళనే నమ్ముకున్న తమకు ప్రభుత్వం ఉపాధి మార్గాలు చూపాలని వారు వేడుకుంటున్నారు. He's a legend. 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 देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే రాష్ట్రంలో కళాకారులు కొదవే లేదు, కానీ వాళ్ళని ఆదరించే సంస్థలే తక్కువగా ఉన్నాయి. చాలామంది కళాకారులు పొట్ట చేత పట్టుకొని వాళ్ళకి ఆదరణ లేక ఏ పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటారో పొట్టపోసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది కళాకారులు అవే కళను నమ్ముకొని జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా పండగలకి, పబ్బాలకి ఈ కళారూపాలు ప్రదర్శించే వాళ్ళకి గిరాకీ ఉంటుంది. కానీ మిగతా సమయాల్లో కళనే నమ్ముకున్న వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అటువంటి కళాకారుల కోసం ఇప్పుడు కొత్తగా వినూత్న వరుడలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ షాపుల్ని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తాజాగా ఒంగోలులో ఇటువంటి ప్రక్రియనే స్టార్ట్ చేశారు వస్త్ర వ్యాపారులు. ఆ సందర్భంగా రాజమండ్రి నుంచి ఒంగోలుకి పాటలకి అంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ డూపులతోటి నటిస్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి వేలాది ప్రదర్శన చేశారు సీనియర్ కళాకారులు. వాళ్ళని అడిగితే చేశాం. సార్ నమస్కారం, మీ పేరు సార్? శ్రీనివాస్ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి సార్. మీరు ఇప్పుడు షాపులు ఇదేనా మీరు షాపులకి పబ్లిసిటీ చేయటం? గతంలో చాలా షాపులు చేసాం సార్. అయితే మనకి ఎన్టీఆర్ గారి హయాం కాడి నుంచి మాకు ప్రోగ్రామ్స్ లేవు. నేను ఇండస్ట్రీ 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. ఈ 40 సంవత్సరాలు బట్టి కూడా ఎన్టీ రామారావు గారు సీఎం గారు ఉండేదాకా కూడా మా జీవనోపాధి బాగానే నడిచింది. అక్కడ కాడి నుంచి మాకు షోలు ప్రోగ్రామ్స్ లేవండి. లేకపోవటం ఇంకా మా కుటుంబం అంతా ఇదే ఆధారం. మాకు ఏ వర్క్ ఏం తెలియదు. అది ప్రోగ్రాం ముఖమే రంగేసుకోవాలి, చూసేవాళ్ళకి ఆనందంగానే ఉంటుందండి. మా వెనకాల శాతపాతాలు చాలా ఇబ్బందులు ఉంటాం మేము. అయితే షాపింగ్ మాల్ వారు మనకి వీళ్ళు చాలా షాపులు చేసామండి. వీళ్ళ వల్ల ఏంటంటే కొద్దిగా కష్టాలు మర్చిపోగలుగుతున్నాం. ఇప్పుడు మనకి స్వాతి వారు తీసుకొచ్చారు, 10 రోజులు అనుకుని వచ్చామండి. ఇప్పుడు దరిదాపు 24-20 రోజులు అవుతుంది. దీనివల్ల మాకు మినిమంగా ఒక 3 నెలలు కుటుంబం బతికేస్తాం. అయితే పబ్లిక్ ప్రోగ్రాం అనేది అది వేరండి, ఇది వేరు. ఎండనగా వానన్నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది బాగా పబ్లిక్లో, జనాలు పబ్లిక్లో మంచి స్పందన వస్తుందండి. మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇదేంటంటే ప్రోగ్రామ్స్ లేవు సార్. ఇప్పుడు మీరు ఎలాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళు చాలామంది అడిగారు. మీకు ఫోన్ నెంబర్లు బట్టి మేము చెప్తా ఉంటాం. మరి డిపార్ట్మెంట్ పర్మిషన్ బట్టి దాన్ని బట్టి ఏంటంటే మాకు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని మాకు ఏం చేస్తే
మళ్ళీ మా పాత రోజులు వచ్చి హాయిగా ఆనందంగా మళ్ళీ కుటుంబాలు గడపగలుగుతాం. వాళ్ళకి బాగుంటే మనకిస్తాం. మీరు ఈ డూప్ వేసేవాళ్ళ అంతకుముందు ఏమైనా క్యారెక్టర్లు కానీ అంటే పద్యాలు కానీ నాటకాలు కానీ అట్లా? లేదు సార్, స్టార్టింగ్ మంగమ్మ గారు మనవడ సినిమా కానించి నేను బాలకృష్ణ చేస్తున్నాను సార్. ఓన్లీ నాకు బాలకృష్ణ అలవాటు ఫస్ట్ నుంచి కూడా. వేరే క్యారెక్టర్ కానీ డ్రామాలు కానీ ఏం చేయలేదు సార్. మరి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మా యందు దయించి మా కళాకారులను అభిమానించి మీరు తోడ్పాట్లు మా జీవనోపాధి మీరు ఆలోచించి మాకేమైనా ఈ ఛానల్ ద్వారా చేయూతనిస్తారని, అలాగే షాపింగ్ మాల్స్ వారికి కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని, మా కళ చూసేవాళ్ళు నవ్వినా మా బాధలు చాలా ఉంటాయి సార్. మీరు అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని తోడ్పాటుగా మాకు చేయూతనిస్తారని అందరినీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు ఏమేమి క్యారెక్టర్లు వేస్తారు? నేను చిరంజీవి ఆడుతాను. మెగాస్టార్ చిరంజీవి. స్టార్టింగ్ వెంకటేష్ ఆడాను, తర్వాత చిరంజీవి ఆడాను సార్. చిరంజీవిలో అలాగుండి శ్రీకాకుళం జిల్లా మారిపోయి మన్యం జిల్లా సార్ లాస్ట్ మాది. అక్కడి నుంచి ఇక్కడికి మాకు ఈ షాపింగ్ మాల్ తీసుకొచ్చి ఈ యొక్క పబ్లిసిటీ కొంత చేస్తే మీకు ఆధారం ఉంటుందనేసి వాళ్ళు తీసుకొచ్చి మాకు అవకాశం ఇచ్చారు. ఇలాగే మాకు కూడా చాలా ఈ యొక్క షాపింగ్ మాల్లో కొంచెం అవకాశం చూసుకొని ప్రతిదీ అవకాశం ఇస్తే మా భార్య బిడ్డలు పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఛానల్ ద్వారా చాలామంది చూసేవాళ్ళు, అలాగే కొద్దిగా ఈ నాయకులు కూడా మమ్మల్ని ఆదరిస్తారని, ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా ఒక అవకాశం కల్పిస్తారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీకు పెన్షన్స్ ఏమన్నా వస్తున్నాయండి? అంటే ప్రభుత్వం కూడా 10,000 పెన్షన్ ఏదో చేసిందని అన్నారు. ఇంకా అది లేదు సార్. డప్పుల కళాకారుల విషయంలో పెన్షన్ వస్తుంది. డప్పు వాయిస్తుంది సార్. డప్పు కళాకారులు ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర అయిపోతుంది వచ్చింది. మీరు సినిమాలో ఏమైనా నటించారా సార్? లేదు సార్, సినిమాకి అంతవరకు వెళ్ళలేదు సార్. మాకు అవకాశం ఎందుకంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళు వస్తుంది. మాది ఎందుకంటే లాస్ట్ జిల్లా కదా, మాకు ఎవరన్నది పెద్దగా పట్టించుకోరు. ఇటువంటి అవకాశాలు వస్తారు, మేము బయటకు వస్తుంటాం. ఇటువంటి అవకాశాలు లేనప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం పనులకు వెళ్తుంటారు? ఏ పనులు లేవు సార్, మేము చేయలేము కూడా. ఇదే ఆధారపడి ఉన్నాం కనుక దీని మీద డిపెండ్ అవుతాం. ఏ వచ్చినా వాటి కొరకే డిపెండ్ అయ్యి ఏదో మాట్లాడగలం, అంతేగాని ఇంకా మరి రెండో పని చేయలేము. నా పేరు రాము అండి, జూనియర్ పవన్ కళ్యాణ్గా అన్ని డూప్స్ వేస్తాను. దీని మీద ఆధారం నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసేవారు, సూర్యబాబు గారు ఆయన ఎక్స్పైర్ అయిపోయారండి. ఆయనతోనే చిన్నప్పటి నుంచి తిరిగి పెరగడం వల్ల నాకు ఈ విద్య వచ్చిందండి. నాకు ఒకటే చేసేవారు, కానీ ఈ కళ మీద ఉన్నది నేను అన్ని హీరోలు చేస్తానండి. నేను ఒకటే హీరో కాదు, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, వెంకటేష్ గారు, నాకు అన్ని గెటప్లు చేస్తానండి. ఈ యొక్క ఎవరు ఏ గెటప్ కావాలంటే నన్ను పిలిచేలాగా నేను, ఎందుకంటే వేరే పని నేను చేయలేకాను. దానివల్ల దీని మీద ఆధారపడి ఎవరికి ఏదైనా నేను ఉన్నాను అని పరిచయాలని చెప్పి అన్ని గెటప్లు నేను నేర్చుకుని చేస్తున్నానండి. నాకు ఇంట్లో నీకు ముఖం మీద రంగేస్తున్నా, ఇంట్లో ఫ్యామిలీకి ఫుడ్ సార్. నాకు దానివల్ల పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి సార్ పాప డిగ్రీ చదువుతున్నానండి, చదివిస్తున్నాను. బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాడండి. ఈ కళ మీదేనండి సంపాదన అంతా కూడా. అలాగే నాకు ఈ పబ్లిసిటీలు షాపింగ్ మాల్ వల్ల కొంచెం నాకు రుణపడి ఉంటాను నేను. ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇలాగ పబ్లిసిటీ యాడ్ వచ్చినప్పుడు వీళ్ళు పిలుస్తారండి మమ్మల్ని. పిలిచినప్పుడు మాకు 6 నెలల్లో అన్ సీజన్ అన్నది గట్టెక్కిపోద్దండి. మళ్ళీ సీజన్ అంటే మళ్ళీ దసరాకి, చవితికి, శ్రీరామనవమి, ఇలా సంక్రాంతి అలాంటప్పుడు మళ్ళీ మేము బిజీగా ఉంటామండి. ఆ టైంలో మళ్ళీ వీళ్ళు పిలిచినా మేము వెళ్ళాం. మాకు అటు వేరేగా ఉంటాం. ఆషాఢం అంటే మాకు వెళ్ళాం. ఈ ఆషాఢం అనేది ఇంక అన్ సీజన్ అండి మాకు. మళ్ళీ తర్వాత చవితి వస్తుంది, గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు బిజీగా ఉంటామండి. ఆ టైంలో మళ్ళీ ఇదివరకు ఈ షాపింగ్ మాల్ కూడా వెళ్ళినప్పుడు అప్పులు చేసామండి. అప్పులు చేసుకుని అయ్యే తినేవాళ్ళం అండి. తినేసి మళ్ళీ గణపతి నవరాత్రులు, దసరా వచ్చినప్పుడు ఆ అప్పులన్నీ తీర్చుకునేవాళ్ళం. ఇదే రకంగా ఉండదు. వెనకాల భవిష్యత్తు అంటే ఏం లేదండి. అన్ని సొంత ఇల్లు ఏం లేదు, రెంట్ హౌస్లు మాకు. దానివల్ల అవి కూడా అలా నెట్టుకుని వస్తారండి. పిల్లలు దేవుడి వల్ల చేసుకుని ఇలా రెక్కల కష్టమైన పెంచుకుని వస్తానండి. ఈ వృత్తిలో దింపకుండా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ప్రయత్నిస్తున్నానండి పిల్లలకి. ఆషాఢం వస్తే వీళ్ళకి అన్ సీజను. మామూలు దసరా, సంక్రాంతి, మిగతా పండుగలకైతే వీళ్ళు బిజీగా ఉంటారు. తిరునాళ్ళకైనా కొంతమంది ప్రోత్సాహంగా వీళ్ళని తీసుకెళ్తుంటారు. అంటే జనరల్గా క్రేజ్ ఉన్న హీరోలు, డూపులు అంటే జనాలు కూడా బాగా, ప్రేక్షకులు కూడా బాగా చూస్తారు. సో ఈ ఆషాఢంలో వీళ్ళకి అన్ సీజను, పనులు ఉండవు, ఇబ్బంది పడతారు. ఈ ఆషాఢం సీజన్లో షాపింగ్ మాల్స్ వాళ్ళు, ముఖ్యంగా షాపింగ్ మాల్స్ వీళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ షాపుల పబ్లిసిటీ కోసం వీళ్ళని ఉపయోగించుకుంటూ వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆషాఢంలో వీళ్ళకి ఇది ఒక పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. ప్రభుత్వం కూడా వీళ్ళ కృషిని, వీళ్ళని బాధను అర్థం చేసుకొని ఆదుకోవాలని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా పంచాయతీ, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారని
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తెలిపారు. నగరంలోని రిమ్స్ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు, చికిత్స పొందుతున్న రోగుల గురించి శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. డయేరియా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రస్తుతం ప్రబలుతున్నాయని, ప్రజలను చైతన్యవంతులు చేసి వ్యాధులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెంచయ్య తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ, డయేరియా, మలేరియాతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్లేట్లెట్స్ తగ్గడం వలన డెంగ్యూ ప్రబలుతుందని, అందువల్ల ప్రజలు వ్యాధులు నివారించేందుకు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ దోమలు రాకుండా అడ్డుకుంటే వ్యాధులు అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు నీటిని నిల్వ చేసుకుంటూ దోమలకు అవకాశం కల్పిస్తున్నారన్నారు. నీటిని నిల్వ ఉంచుకునే డ్రమ్లపై మూతలు పెట్టుకోవడం గాని, వస్త్రాలు కప్పుకోవడం లాంటివి చేస్తే బాగుంటుందని అన్నారు. కేరళలో నిపా వైరస్ను కనుగొనడం జరిగిందని, అది జిల్లాలో ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా వ్యాధి సోకినా వైద్య సహాయం అందించేందుకు రిమ్స్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. జ్వరం వస్తే దగ్గరలో పిహెచ్సిలు, రిమ్స్ ఆసుపత్రిలో సంప్రదించి వైద్య సహాయం పొందాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మొదట్లో ఈ వ్యాధులు అనేటువంటివి ప్రబలయ్యేదానికి అవకాశం ఉంది. డయేరియా కానీ, డెంగ్యూ కానీ, కొత్త ఇటువంటి వ్యాధులు, మలేరియా, ఇవి ప్రాథమికంగా ఎట్లా వాటిని అరికట్టవచ్చు అంటే, ప్రజలు చైతన్యంగా ఉంటే ఆటోమేటిక్గా వాటన్నిటిని అరికట్టేదానికి అవకాశం ఉంది. ఎక్కడెక్కడైనా నీటి కుంటలు కానీ, కొబ్బరి బొండాల్లో కానీ ఈ నిల్వ వాటర్ ఉండడం వల్ల, నీళ్లు ఉండడం వల్ల దోమ అనేది ఎడిస్ ఈజిప్టి అనే దోమ పోయి లార్వా అక్కడ చేరి దానివల్ల దోమలు వచ్చి దోమకాటు వల్ల మనకి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ వల్ల సాధారణ జ్వరంగానే కనిపిస్తుంది, కాకపోతే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది డెంగ్యూ హెమరేజ్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే సివియారిటీ జబ్బులు వస్తాయి. వాటి వల్ల సాధారణంగా మైల్డ్ టు మోడరేట్ సాధారణ జ్వరాలు లాగానే ఉంటాయి. మనము ఆ స్థితికి పోకుండా వ్యాధి నివారణ చర్యలు చేపడితే ఎక్కడికక్కడ మనం ప్రజల్ని అప్రమత్తం చేసి అరికట్టేదానికి అవకాశం ఉంది. మన ప్రకాశం జిల్లాలో ప్రాథమికంగా నీటి ఎద్దడి అనేది జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. దానివల్ల నీరు స్టోరేజ్ చేసుకొని డ్రమ్ముల్లో వాటిల్లో నిల్వ ఉంచుకునే పద్ధతి ఉంది. 2-3 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల నీటిని నిల్వ చేసుకుంటారు. ఆ నీటిని నిల్వ ఉంచుకున్న నీటిని కూడా క్లోజ్ లేకుండా అలాగే ఓపెన్గా ఉంచడం వలన ఆ దోమలు అనేటువంటివి వాటిల్లో చేరి ఆ వ్యాధులు అనేటువంటివి ప్రబలేదానికి అవకాశం ఉంది. వాటిని క్లోజ్గా ఒక గుడ్డ, పరిశుభ్రమైన గుడ్డని కట్టి వాటిని మూసివేసినట్లయితే ఆ దోమ అనేది అక్కడ చేరకుండా ఉంటుంది. దాని ద్వారా వ్యాధి ప్రబలకుండా అవకాశం ఉంటుంది. అప్రమత్తం డిఎంఈ గారు ఈరోజు మాకు ఒక నోట్ పంపించారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా వారు హెచ్చరించారు. ఆ నోట్ ద్వారా మేము అప్రమత్తమయ్యాం. ఒక ట్రయేజ్ రూమ్ ఆల్రెడీ కోవిడ్కి ఉన్నటువంటి ట్రయేజ్ రూమ్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రయేజ్ రూమ్లో నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ సిపిఆప్ మిషన్ ద్వారా ఎవరైనా అటువంటి న్యూమోనియా, తీవ్రమైన ఆయాసము ఉన్న వాళ్ళకి ఆక్సిజన్, నిరంతరాయ ఆక్సిజన్ ద్వారా వాళ్ళకి ఆ మిషన్ ద్వారా, ఆ మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించబడుతుంది. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నగరంలోని కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్కు కొనుగోలుదారులు పోటెత్తుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి భారీ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళలతో ఆ ప్రాంతం రద్దీగా ఏర్పడింది. షాపింగ్ మాల్కు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆ ప్రాంతం మహిళలతో నిండిపోయింది. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని కొనుగోలుదారులు తెలిపారు. షాపింగ్ మాల్ ప్రారంభించినప్పటి నుండి ప్రజలు మంచి ఆదరణ చూపుతున్నారని లక్కీ షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుదారులకు చక్కటి ఆఫర్లు అందజేస్తున్నామని, మన్నిక కలిగిన నాణ్యమైన దుస్తులు తమ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజల ఆదరణ ఇలాగే ఉండాలన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, పలాస, పాయకరావుపేట, మార్కాపురం వంటి ప్రాంతాల్లో తమ వ్యాపార సంస్థలున్నాయని, ప్రజల ఆదరణతో ఇంకా విస్తరిస్తామన్నారు. ఒంగోలులో అంగరంగ వైభవంగా లక్కీ షాపింగ్ మాల్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దేవుడి దేవల్ల, మన పెద్దలందరి దేవల్ల, అలాగే ఒంగోలు ప్రముఖులందరి దేవల్ల ఈ రోజున 6వ రోజుని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఓపెనింగ్ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన ప్రకాశం జిల్లా ఒంగోలు వాసులు, చుట్టుపక్కల మండలాల వారు కానీ, చుట్టుపక్కల విలేజ్ వారు కానీ మనల్ని ఇంత చక్కగా ఆదరిస్తూ, ఇంత చక్కగా ఆశీర్వదిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మీడియా సోదరులందరూ కూడా ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మన మీద చక్కటి ప్రచారం జరిపిస్తూ కస్టమర్లోకి తీసుకెళ్ళడానికి తోడ్పడుతూ మీడియా సోదరులు కానీ, అలాగే మన పోలీసు వారు కానీ మన లక్కీ షాపింగ్ మాల్ని ఇంత చక్కగా ఆశీర్వదించినందుకు మేము జనజన్మలా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంతటి గ్రౌండ్లో కూడా కస్టమర్లు అందరూ కూడా చాలా ఓపికగా తీసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్లకు మంచి సదుపాయం కానీ, ట్రాఫిక్ సదుపాయం కానీ అన్ని రకాలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన మీడియా వారు కూడా ప్రతి నిమిషానికి వచ్చి మనల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నామని తెలియాలి అంటే మీడియా సోదరుల వల్లే తెలుస్తున్నాను. మనం ఇంత త్వరగా పబ్లిక్లోకి వెళ్ళగలుగుతున్నాము. దీనికి వారి సహకారం మాకు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తీసుకున్నామండి, బాగున్నాయి. సారీ ఆఫర్ కూడా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అది బాగానే ఉన్నాయి. సంతనూతలపాడు అంబేద్కర్ నగర్లోని అంగన్వాడీ సెంటర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటించిన శిశు ఆధార్ క్యాంపును మాజీ జెడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాధవీలత ప్రారంభించారు. కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాల శిశువులకు ఆధార్ తీస్తున్నారు. కార్యక్రమంలో మందాడి వెంకటేశ్వర్లు, కుప్పోలు శ్రీనివాసరావు, తన్నీరు ఆంజనేయులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో మరి విశ్వాసాల ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఫ్రీగా ఆధార్ కార్డు జరుగుతుంది. దీన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మన సుబ్బారావు గారు ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్లో మరి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 0 వయసు నుంచి 5 సంవత్సరాల దాకా మధ్యలో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఆధార్ అప్డేట్ చేస్తారు. మరి దీనికి అందరూ కూడా సహకరించుకొని మరి తల్లులు సహకరించి తొందరగా మరి పిల్లలకి ఆధార్ చేయించుకోవాలని చెప్పేసి. సాంకేతిక విప్లవం క్రమేణా విస్తరిస్తుంది. మానవుల దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఇతోధికమైంది. సాంకేతిక వస్తువుల అవసరం పెరగటం, అవి విరివిగా లభ్యమవుతుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో వాటి మన్నిక కాలం తక్కువగా ఉండటం, మరమ్మతులకు అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. పర్యావరణానికి ఇది సరికొత్త శత్రువులుగా మారుతుంది. ప్లాస్టిక్ను నిషేధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యర్థాలపై కూడా దృష్టి సారించి నిషేధం విధించకపోతే పర్యావరణానికి తీవ్ర విఘాతం జరిగే అవకాశం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యర్థాలపై ప్రత్యేక కథనం.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం విస్తరించి మానవుల దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఇదోతికమైంది. సాంకేతిక వస్తువుల అవసరం పెరగడం, అవి విరివిగా లభ్యమవుతుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో వాటి మన్నిక కాలం తక్కువగా ఉండటం, మరమ్మతులకు అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. పర్యావరణానికి అవి సరికొత్త శత్రువుగా తయారవుతున్నాయి. ప్రపంచ ఈ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో విశ్వవ్యాప్తంగా 5.36 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. 2030 నాటికి 38% పెరుగుదలతో అవి 7.47 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరతాయని అంచనా. 5 ఏళ్లలో వ్యర్థాలు 21% పెరిగాయని, అందులో కేవలం 17.4% పునర్వినియోగం అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత ఈ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. భారత్లో ఏటా 30 లక్షల టన్నులకు పైగా ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో అరకొర పునర్వినియోగానికి నోచుకుంటున్నట్లు నివేదికలు చాటుతున్నాయి. వాడి పారేసిన విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ వ్యర్థాలుగా పేర్కొంటారు. వాటిలో పాత కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్ మిషన్లు, వీడియో కెమెరాలు, బ్యాటరీలు, బల్బులు, రిఫ్రిజిరేటర్లు వంటివి ఉంటాయి. ఆయా వస్తువుల్లో బ్యాటరీలు, ప్లాస్టిక్, ఎల్సిడి, సర్క్యూట్ బోర్డుల్లో లిక్విడ్ క్రిస్టల్, పాదరసం, నికెల్, లిథియం, ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. అవి మానవుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. వాటి వల్ల మూత్రపిండాలు, శ్వాస, నాడీ వ్యవస్థలో సమస్యలు, పిల్లలలో మెదడులో లోపాలు, పుట్టుకతోనే కొన్ని రకాల సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ వంటి అనారోగ్యాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వల్ల క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు వంటివి విడుదలై నీటి వనరులు, నేల, గాలి కలుషితమవుతాయి. అవి ఆహారపు గొలుసులోకి ప్రవేశించి జంతుజాలానికి ప్రమాదకరంగా మారుతాయి. భూమి వేడెక్కడానికి కారణమవుతాయి. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల్లో విలువైన బంగారం, వెండి వంటి లోహాలు ఉంటాయి. చాలామంది ఈ విషయం తెలియక వాటిని పారేస్తున్నారు లేదా కాల్చివేస్తున్నారు. ఫలితంగా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పుట్టుకొస్తున్న ఈ వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి అనైతికంగా ఎగుమతి చేసి వాటిని డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి అమల్లోకి వచ్చిన బాసెల్ ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఈ వ్యర్థాల నిర్వహణ నియమాలను దేశీయంగా 2011లో రూపొందించి 2016-18లో సవరించారు. నేటికి చాలామందికి వాటి గురించి సరైన అవగాహన లేదు. దేశంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. దాన్ని మరింత విస్తృతం, వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యర్థాలకు శాస్త్రీయంగా, సురక్షితంగా శుద్ధి చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వాటిని సమర్థవంతంగా పునర్వినియోగంలోకి తేవడానికి కృత్రిమ మేధస్సుతో నూతన పద్ధతులను అభివృద్ధి చేయడానికి పాలకులు చొరవ తీసుకోవాలి. వాడి పారేస్తున్న పరికరాల నుంచి లోహాలు, ప్లాస్టిక్లను సురక్షితంగా వేరు చేయడానికి నూతన సాంకేతిక పద్ధతులను అన్వేషించాలి. అందులో కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం తప్పనిసరి. ఈ వ్యర్థాలను కట్టడి చేయాలంటే వాటి వృధాను తగ్గించడం, మరమ్మత్తు సౌలభ్యాలను అందుబాటులో ఉంచడం, పునర్వినియోగంపై దృష్టి సారించేలా చూడటం వంటి చర్యలు తీసుకోవాలి. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో అందించిన పథకాలన్నింటినీ ఈ వ్యర్థాలతో రూపొందించి జపాన్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజల నుంచి సేకరించిన పాత ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా సుమారు 80 టన్నుల వ్యర్థాలను సేకరించారు. వాటి నుంచి చేసిన 32 కిలోల బంగారం, 3,492 కిలోల వెండి, 2,199 కిలోల కాంస్యాన్ని వెలికితీశారు. వాటితోనే పథకాలన్నింటినీ తయారు చేశారు. ఇతర దేశాలు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వ్యర్థాలను పునర్వినియోగించే కార్యక్రమాలను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో విరివిగా చేపట్టాలి. వినియోగదారులకు ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మత్తు హక్కును కల్పించేలా చర్యలు తీసుకోవడము తప్పనిసరి. దేశంలో, రాష్ట్రంలో శాంతి విరాజిల్లాలని, శాంతి సామరస్యాలతో ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుతూ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలని ఒంగోలు టౌన్ డినామినేషన్ యూనియన్ చర్చిస్ ప్రెసిడెంట్ పాస్టర్ ఐజాక్ బాబు, సెక్రటరీ పాస్టర్ భగవాన్ దాస్ పిలుపునిచ్చారు. ఒంగోలు సుజాత నగర్లోనే షేకే ము ప్రార్థన మందిరంలో బ్రదర్ బీబీ రాజు ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన 150 మందితో సంఘ కాపరులు సమావేశమయ్యారు.
టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దైవ సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందించేలా ప్రతి సంఘ కాపరి కృషి చేయాలని పేర్కొన్నారు. నెలవారీ జరిగే యూనియన్ సమావేశాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సంఘ కాపరులకు సూచించారు. సంఘ పెద్దలు యోబు, జకర్సా, కృపారావు, డేవిడ్, శ్రీనివాసరావు, రమణ, రవికుమార్, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఉన్నటువంటి దాదాపు 150 చర్చెస్ ప్రతినిధులుగా యూనియన్లో మెంబర్స్గా ఉన్నారు. షకేము ప్రార్థనా మందిరం, మరి ఈ బక్సింగ్ ఫెలోషిప్కి సంబంధించిన ఈ సహవాసంలో ఉన్న సహోదరులు రాజు గారు, వారి సహచరులైన యోబు గారు, పెద్దలైన వారు, వారందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించుకోవడానికి ఆహ్వానించారు. మరి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. చక్కగా మరి సంఘం వారు రిసీవ్ చేసుకొని మంచి మీటింగ్ ఏర్పాట్లు చేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన మాటలు విని ఆనందించినట్లుగా దేవుడు తన కృప అందించాడు. మరి హోస్ట్ చేసినటువంటి స్థానిక సంఘ ప్రియులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా కమిటీ తరఫున, యూనియన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. పాస్టర్ రాజు గారు షకేం ప్రార్థనా మందిరములో జరిపించడం జరిగింది. వారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అందరినీ కూడా ఆహ్వానించి వారు ఇచ్చినటువంటి మంచి ఆతిథ్యం బట్టి వారికి, వారి సంఘానికి, వారి సంఘ పెద్దలకు, అలాగే పెద్దలు జోబ్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు మా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము. టౌన్లో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులను ఈ మీటింగ్ ఆహ్వానించారు. ఎవరైతే ఆహ్వానించబడ్డారో వారందరూ చక్కగా చాలా డిసిప్లైన్గా ఇక్కడికి వచ్చారు. ఊరికంతా కూడా ప్రభు మహిమార్థమై చక్కగా ప్రెసిడెంట్ గారి వాళ్ళ దైవ వర్తమానం ఇచ్చారు. ఐక్యత గురించి, సంఘాల్లో ఉన్నటువంటి సాధక బాధల గురించి, సేవ చేసే వారికి ఉన్న బాధ్యత గురించి, పెద్దల గురించి చక్కగా దేవుని వాక్యాన్ని విశదీకరించారు. అయితే ఈ ఐక్యత, ఈ నెలవారీ మీటింగ్ ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎవరికి వారు ఎక్కడున్నారని తెలియకుండా ఉండకుండా ఒక మంచి సాంప్రదాయం. అనేకులు ఒకరికొకరు ఆధారంగా ఒకరికొకరు ఆదరించుకుంటూ అన్నిట్లో కూడా సేవలో ముందుకు పోవడానికి యూనియన్ ఎంతో దోహదపడుతుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ముందున్న దినాల్లో ఇంకా చక్కగా పనిచేయడానికి యూనియన్ ప్రభు సహాయం కొరకు కోరుకుంటూ ఈ మీటింగ్ జరిపించినందుకై యూనియన్ సభ్యులందరికీ అలాగే కమిటీ మెంబర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విత్తనం మంచిది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. మన సంకల్పం బలమైనదైతే ఎలాంటి పరిస్థితి ఎదురైనా గెలుపు అందుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.